హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు పబ్లిక్ స్పీకర్ సోషల్ యాక్టివిస్ట్ రజనీ రమ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? గుడ్ మ్యామ్. మ్యామ్, ఇప్పుడు ఈశ్వర్ సాయి అలాగే మాధురి రాథోడ్ని ఈశ్వర్ సాయి యొక్క వైఫ్ హోటల్ రూమ్లో పట్టుకోవడం జరిగింది. అలాగే మాధురి రాథోడ్ని కొన్ని వీడియోస్ తీసి స్ప్రెడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఈ ఇష్యూ అయిన తర్వాత మేమందరం కలిసిపోయాం, మేము మాట్లాడుకున్నాం అంటున్నారు. మా ఆయన తప్పేమి లేదు అంటుంది. మరి ఒక అమ్మాయి లైఫ్ని వీడియోస్ పెట్టేసి స్పాయిల్ చేసింది. ఇప్పుడు ఇదంతా చూస్తే ఈ ఈశ్వర్ సాయి అలాగే వాళ్ళ వైఫ్ ఇద్దరూ కలిసి ట్రాప్ చేశారంటారా మాధురి రాథోడ్ని? అంటే నాకు ట్రాప్ అని అనిపించటం లేదు, డైరెక్ట్గానే చెప్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు కూడా పాపులర్ అయ్యారు, ఫేమ్లో ఉన్నారు, ఒక ఆర్టిస్టులు. నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఇది చూసిన తర్వాత వాళ్ళ రీల్స్ చూశాను. సూపర్ ఫెంటాస్టిక్గా ఉన్నాయి. మంచి ఫాస్ట్ డ్యాన్స్, మంచి వాయిస్తో సాంగ్స్. నేను ఓన్లీ సింగర్స్ అనుకున్నా, డ్యాన్స్ కూడా చాలా బాగుంది. అంటే ఒక మంచి ఆర్టిస్టులు వాళ్ళు బాగా ఎదగాలి. ఎందుకంటే మన తెలంగాణకి సంబంధించినటువంటి ఫోక్ సాంగ్స్ చాలా లేట్గా బయటకు వస్తున్నాయా అని నా అభిప్రాయం. ఒకవేళ కాకపోయి ఉండొచ్చు కూడా. ఇటువంటి సమయంలో వీళ్ళకి ఇలా జరగడం అనేది చాలా దురదృష్టము. అదే ఒక కెరీర్లోకి మంచిగా దూసుకు వెళ్తున్న సమయంలో పిచ్చి ఆలోచనలు, పిచ్చి పనులు చేయకూడదు. ఇక్కడ వాళ్ళ మధ్యన ఏమవుతుందంటే ఒక అట్రాక్షన్ అనేది కూడా ఏర్పడుతుంది, ఆర్టిస్టుల మధ్యన ఇష్టం అనేది కూడా ఏర్పడుతుంది. వాళ్ళు అనేక రకాలైనటువంటి సాంగ్స్, భావాలతో కూడినటువంటి డ్యాన్స్, అభినయంతో చేస్తారు. కాబట్టి అంటే ఇంకా చెప్పాలంటే ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఒక పాట పాడితే గొంతులో ఫీల్ తీసుకురావాలి. ఒక డాన్స్ చేశారు అని అంటే కూడా డాన్స్లో కూడా ఒక ఫీల్ చూపించాలి. నటించారు, ఒక డైలాగ్ చెప్తున్నారు అంటే కూడా ఆ నటనలో కూడా ఒక ఫీల్తో చేస్తే ఇంకా బాగా న్యాచురల్గా ఉంటుంది. అయితే ఆ క్రమంలో ఏమవుతుందంటే ఆ ఫీల్ ఇలా తయారవుతుందని అవ్వచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. ఆ అట్రాక్షన్లో భాగంగా ఆ ఫీల్ ఒకవేళ నీ మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది, ఇష్టం ఉంది అన్నప్పుడు ఆ ఫీల్తో మన ఇద్దరం ఒక డాన్స్ ఏదైనా చేసామనుకో, అది ఒక అమ్మాయి అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయిలని కాదు, అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫీల్ మారిపోతుంది, ఇష్టంగా మారిపోతుంది. అలాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఇంకొకటి కూడా నేర్చుకోవాల్సిన విషయం ఉంది. ఏంటంటే అది ఆర్టిస్టు ఆ డాన్స్ వరకే, నటన వరకే, ఆ సాంగ్ వరకే తన పెర్ఫార్మెన్స్ చూపించాలి. అంటే కంట్రోల్గా. ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటాయి వీళ్ళకి, అవునా, పెళ్ళి అవ్వచ్చు కాకపోవచ్చు. అయిన వాళ్ళైతే ఎంత ప్రమాదం అంటే కాపురాలు కూలిపోతాయి కదా, ఒక బాండ్ అనేది తెగిపోతుంది. అలాంటప్పుడు ఇలాంటి వాటికి మనం ఎందుకు ఆస్కారం ఇవ్వాలి అనేది ఆర్టిస్టులు ఆలోచించవలసిన విషయం. మేబీ ఇన్ని ఫోక్ సాంగ్స్ చేయడం వల్ల వీళ్ళిద్దరి మధ్యన ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అయితే తర్వాత వీళ్ళకి చెప్పాలి అని అంటే చాలా చూసాం మనం ఇప్పటికీ. ఫైనాన్షియల్ మ్యాటర్స్తోనే ఎక్కువగా వీళ్ళకి గొడవలు అవుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ మ్యాటరా, లేకపోతే ఇటు ఫిజికల్ బాండింగ్ ఏర్పడుతుందా? ఇక్కడ ప్రేమ అని నేను చెప్పట్లేదు, ప్రేమ ఉండదు ఇక్కడ, ఓన్లీ ఫిజికల్ బాండ్. ఫిజికల్ రిలేషన్ ఏర్పడిన తర్వాత ఫైనాన్షియల్ ఏర్పడుతుందా, ఫైనాన్షియల్ ఏర్పడిన తర్వాత ఫిజికల్ ఏర్పడుతుందా అనేది అది చెప్పలేం. ఏదైనా ముందు రావచ్చు, రెండు రిలేటెడ్గా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఇది ఏమవుతుంది తర్వాత బ్లాక్మెయిల్గా దారి తీయచ్చు, బ్లాక్మెయిలింగ్కి దారి తీయవచ్చు. సో ఇది ఆర్టిస్టుల మధ్యన ఎక్కువగా జరుగుతూ ఉండే విషయాలు. డబ్బు ఉంటుంది ఒకళ్ళ దగ్గర, లేకపోవచ్చు, లేదా వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక పెట్టుబడి డబ్బు కావాల్సి రావచ్చు. తను ఇంత నాతో క్లోజ్గా ఉంటుంది కదా, కొంత హెల్ప్ తీసుకుందాము అని ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్తో వాళ్ళు ఇరుక్కుపోతారు. అప్పు తీసుకోవచ్చు, గిఫ్ట్గా ఇవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్. తీసుకున్న తర్వాత ఏమవుతుంది, 1000 రూపాయలు 10,000 రూపాయలతో కాదు కదా, లక్షల్లో తీసుకోవచ్చు, కోట్లల్లో తీసుకోవచ్చు. అది వెంటనే తీర్చలేకపోతారు. అక్కడ ఏమవుతుందంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ జరగచ్చు. ఫిజికల్ రిలేషన్ ఏర్పడిపోయింది కాబట్టి నేను నీకు ఇచ్చినా, నువ్వు నాకు ఇచ్చినా ఏమైంది, వదిలేయచ్చు కదా, లేకపోతే కొంత తీర్చాడు కొంత వదిలేయచ్చు కదా అనే భావన ఏర్పడిపోతుంది. అంటే నేను అక్కడ ఒక సిచ్యువేషన్ని చూపిస్తున్నా, నేను అదే జరిగి ఉండాలని కాదు. అయినప్పుడు ఏమవుతుంది,
పైకి ఊరుకున్నా లోపల బాయిల్ అవుతూ ఉంటారు, అవును. కోపాలు స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ ఫిజికల్ రిలేషన్ దగ్గర నుంచి, ఎంతో స్వీట్గా అడిగి తీసుకున్న ఫైనాన్షియల్ మ్యాటర్స్ దగ్గర నుంచి, ఇప్పుడు తీర్చలేకపోయేటప్పటికి కొంచెం కోపాలు స్టార్ట్ అవుతాయి. కోపాలు స్టార్ట్ అయిన తర్వాత వేరే వేరే దారులకు దారి తీసేస్తాయి అవి. ఇక్కడ అది జరిగిందా లేదా అనేది కరెక్ట్గా తెలియదు. ఇంకా మనకి బయటకు రావాల్సిన విషయాలు రకరకాలుగా రకరకాల కోణాలుగా వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. నిన్న ఈశ్వర్ సాయి ఒక వీడియో మనం చూసాం. సో నేను కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను, ఆ టైంకి నాకు అది కావాలనిపించింది, అందుకే అలా మూవ్ అయ్యాను. కాదు, ఏం డిస్టర్బ్డ్గా ఉన్నాడు? అంతా కలిపి 25-30 ఏళ్ల వయసు లేదు. నువ్వు చేసేస్తున్న పెద్ద రాజకీయ కార్యాలు ఏమున్నాయి, పెద్ద బిజినెస్లు ఏమున్నాయి, ఇంట్లో నీకు భార్యతోటి కానీ తల్లిదండ్రులతో కానీ 10 మంది పిల్లలతో కానీ సతమతం అవుతున్నావా? అయినప్పుడు ఉన్న వైఫ్ ఉంది కదా, వేరే అమ్మాయిలతో వెళ్ళి వాళ్ళ ఫ్యూచర్ తో ఆడుకుంటే. అవును కదా, ఇది హాస్యాస్పదంగా అనిపించింది నాకు కూడా. డిస్టర్బ్ గా ఉంది, అందుకే నాకు కావాలనిపించింది అంటే కావాలనిపించింది అని అన్నాడు కానీ అక్కడ ఆ అమ్మాయితో కావాలనిపించింది అని అనలేదు. నీకు కావాలనిపించింది అన్నప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు చెప్పినట్టు వైఫ్ ఉంది, చక్కగా అందంగా ఉంది, చక్కగా ఒక బాబు, ఒక ఫ్యామిలీ నీకు ఉన్నప్పుడు నీకు కావాలనిపించి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతావా? అక్కడ ఒక రీజన్ ఉండాలి కదా. నీకు అక్కడ ఏంటుంది రీజన్ అంటే మీ ఇద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్ ఎప్పుడు ఏర్పడిపోయింది కాబట్టి నువ్వు ఎప్పటి నుంచి వెళ్తున్నావో తెలియదు, ఇప్పుడు పట్టుబడ్డావు. ఓకే, ఇక్కడ ఒకటి తర్వాత ఆ అమ్మాయిని కొట్టడము, ఫిల్దీగా మాట్లాడటము, ఆ అమ్మాయిని 2-3 కలిసి తిట్టడం అనేది చేశారు. చేసినప్పుడు అది ఏమైందంటే తప్పు జరిగిపోయింది. తర్వాత వీళ్ళు అంటే నేను ప్లెయిన్గా చెప్తున్నా, చాలా సామాన్యంగా ఆలోచించి ప్లెయిన్గా చెప్తున్నా. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే కొట్టుకోండి, తిట్టుకోండి, గొడవలు పడండి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళండి అనే వేలో మనం మాట్లాడము, ఆలోచించకూడదు. ఏమవుతుందంటే దీనివల్ల నేరాలు ఘోరాలు జరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఈ ఈశ్వర్ సాయి శరణ్య ఇద్దరు కూడా వీళ్ళిద్దరి మధ్యన వాదన ఏదైనా జరుగుండొచ్చు. వీళ్ళిద్దరూ కలిసి ఆ అమ్మాయికి అపాలజీ చెప్దాము, ఆ అమ్మాయి కెరీర్ మన వల్ల పాడవకూడదు అని అనుకున్నారేమో. ఇది కూడా ఒక చిన్న వయసులో తీసుకున్న నిర్ణయాల్లాగా తీసుకున్నారు. ఆల్రెడీ డ్యామేజ్డ్. వీళ్ళు బాగానే ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్, కానీ ఫ్యూచర్ బాగానే ఉంటారు. ఇప్పుడు అక్కడ డ్యామేజ్ అయిపోయింది, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. ఈ అబ్బాయి హాఫ్ నేకెడ్ గా కనబడటము, ఆ అమ్మాయి కూడా హాఫ్ నేకెడ్ గానే కనపడింది, కొట్టడము, బూతులు తిట్టడము, ఇవన్నీ పబ్లిక్ ప్రపంచం అంతా చూసింది. చూసినప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం పాడవకూడదు, సారీ కేసులు వెనక్కి తీసుకోండి అని అంటే ఇప్పుడు నీళ్లు జారిపోయాయి కిందకి, ఇంకా నువ్వు ఎట్లా ఏం చేస్తావు? దాన్ని ఏం చేయలేవు, తుడుచుకోవడం తప్ప, అంతే. అలాగే ఈ అమ్మాయి మీద ఇవన్నీ చేసేసి ఇప్పుడు సారీ చెప్తే జరిగేది ఏమి లేదు. అమ్మాయి ఆల్రెడీ కేసులు ఫైల్ చేసినప్పుడు ఇంకా నువ్వు ఎదుర్కోవడం తప్ప ఏమీ లేదు. అక్కడ నీకు పనిష్మెంట్స్ ఉంటాయో, ఫైన్స్ ఉంటాయో, అవన్నీ నువ్వు ఎదుర్కోవాల్సిందే, తప్పదు. ఇది ప్లెయిన్ సింపుల్. ఇందులోకి ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా హోల్స్ తవ్వి మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఇది ఒక 25 సంవత్సరాలు ఉన్న అబ్బాయి బుద్ధిరిగి విచక్షణగా ఆలోచించాల్సిన విషయం. ఈ అమ్మాయి తరఫు నుంచి ఆలోచించాల్సిన విషయం లేదు. ఎందుకు అని అంటున్నానంటే ఇప్పుడు అక్రమ సంబంధాలే కానీ ఇష్టమైన వాళ్ళతో వెళ్ళడం అనేది కానీ లీగలైజ్ చేసింది సుప్రీంకోర్టు. ఎందుకు చేసిందంటే నేరాలు ఘోరాలు సొసైటీలో జరగకూడదు, ఇష్టపూర్వకంగా చేసుకున్నారు కాబట్టి, చంపుకోవడాలు చావటాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఇది జరగకూడదు అన్న సమయంలో సుప్రీంకోర్టు తీసుకున్న తీర్పు ఇది, ఇచ్చినటువంటి తీర్పు. ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి పెళ్లిగాని అమ్మాయి తన అవసరాల కోసం తను ఏమైనా చేసుకుంటుంది. నువ్వు ఇక్కడ పెళ్ళైన వాడివి కదా, నువ్వు ఆలోచించుకోవాలి కదా విచక్షణ, నువ్వు ఆలోచించుకోవాలి. నీకు ఒక బాబు ఉన్నాడు, భార్య ఉంది, ఇంట్లో వాళ్ళు తిడతారు, సొసైటీలో ఎంత అడ్వాన్స్ డేస్ అయినా సరే చీ అని అంటారు, ఎంత లీగలైజ్ అయినా సరే చీ అని అంటారు. ఎందుకంటే నీకు పెళ్ళయింది. ఇదే ప్రశ్న అడిగింది శరణ్య, నీకు పెళ్ళైనవాడే దొరికాడా? ఎస్, ఆ అమ్మాయి పెళ్ళైనవాడితో ఎందుకు? ఆ అమ్మాయి అక్కడ విచక్షణ కోల్పోయిందా? భర్తను ఎందుకు అడగట్లేదు మేడం? మరి భర్తను ఎందుకు అడగట్లేదంటే అదే చెప్తున్నా, ఇప్పుడు అనాదిగా స్త్రీనే నిందిస్తున్నారు. ఏది జరిగినా స్త్రీ కూడా స్త్రీని సపోర్ట్ చేయకుండా స్త్రీనే నిందిస్తున్నారు. నువ్వు సపోర్ట్ చేయొద్దు, ఊరుకో. కానీ ఇతనితోటి నువ్వు మాట్లాడు అంటే తన కాపురం పోకూడదు. నిజమే కదా, ఆడపిల్లగా తను ఇలానే ఆలోచించింది అంటే ఇది స్టాండర్డ్స్ లేని ఆలోచనలు, స్టాండర్డ్స్ లేవు ఇక్కడ. చిన్నపిల్లల తరహాగా ఆలోచించి చేస్తున్న పనులు ఇవన్నీ, గబగబా వెళ్ళేసి పట్టేసుకోవడం, రెడ్ హ్యాండెడ్గా. అంటే ఏమవుతుంది దానివల్ల? నీకేం ఒరిగింది ఏం లేదు, అనవసరంగా ముగ్గురు అల్లరయ్యారు.
ఇదే మాట్లాడుకోవడము, వీడియోలు తీయకుండా నువ్వు మాట్లాడుకున్నట్టయితే అసలు బ్రహ్మాండంగా ఉండేది. ఆ అమ్మాయి కేసు పెట్టేది కాదు, నువ్వు కాళ్ళు పట్టుకున్నా గెడ్డం పట్టుకున్నా కనికరించేదేమో. సాయి మీద ఉన్నటువంటి గౌరవం అనుకో, ప్రేమ అనుకో, ఇష్టం అనుకో, కో ఆర్టిస్ట్ అనుకో, వాట్ ఎవర్, అంటే అతని మీద ఉన్న ఒక అభిప్రాయంతో అమ్మాయి వెనక్కి అదే ఓకే అని ఉండేదేమో. కానీ ఏం చేశారంటే అంతా తెరకెక్కేసిన తర్వాత సారీలు చెప్తే ఏముంది, కాళ్ళు పట్టుకుంటే ఏముంది, కేసులు వెనక్కి తీసుకుంటే ఏముంది, అలా అవ్వదు, ఏం జరగదు. కాబట్టి ఏమైతే ఇప్పుడు ఎదుర్కోవాలో అవన్నీ ఎదుర్కోవాల్సిందే వీళ్ళు. సో ఇప్పుడు మాధురి కొంచెం గ్రేట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఇంత ఇష్యూ అయినా, ఇంత పబ్లిక్ అయిపోయినా ధైర్యంగా వెళ్ళి కేసు పెట్టింది. అదే వేరే అమ్మాయి అంటే డిప్రెషన్ లో వెళ్ళి ఏ సూసైడ్ చేసుకునేది. సో ఇప్పుడు అది జరిగే ఉండేది. కానీ ఎందుకు ఆ అమ్మాయి ధైర్యం చేసిందంటే ఈ మీడియాలో పబ్లిక్ అందరూ పెడుతున్న ట్రోల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, కామెంట్స్, వీటి వల్ల నాకు ధైర్యం వచ్చిందని చెప్పింది అమ్మాయి. అంటే సొసైటీ నుంచి అమ్మాయికి ఎంత ఫుల్ సపోర్ట్ రాబట్టి నువ్వు అన్నట్టు మేబీ ఆ స్టేజ్ రాకుండానే వెంటనే ఏం చెయ్యాలి, ఇప్పుడు సమస్యలోనే ఎదుర్కొన్నవాడు ఆ పని చేస్తాడు. ఆ అమ్మాయి సమస్యల నుంచి పరిష్కారం ఆలోచించింది, పబ్లిక్ కూడా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆ సపోర్ట్ని తీసుకుని కేసు ఫైల్ చేసింది. ఇక్కడ ఆలోచించుకోవాల్సిందంటే ఈ అమ్మాయిది ఒక యాంగిల్లో తప్పు ఏంటంటే పెళ్ళైన వాడితో పెట్టుకోకూడదు, అర్థమైందా? ఇక్కడ సుప్రీంకోర్టు అది కూడా చెప్పలేదు. మళ్ళీ పెళ్ళైన వాడైనా పెళ్లి కాని వాడైనా ఇష్టమైన వాళ్ళతో వెళ్ళొచ్చు అని ఒక పెద్ద తప్పు తీర్పు ఇచ్చారు. పెళ్ళైన వాళ్ళు ఇలా చెయ్యకండి, ఇది వేరే వాళ్ళకి అనేది ఒక క్లాజ్ పెట్టినట్టయితే బాగుండేది. కానీ అది ఎలా కుదురుతుంది? నువ్వు తీర్పు ఇవ్వు, మాను, ఎదవాళ్ళందరూ చేసే పని ఇదే. కాబట్టి ఆ క్లాజ్ పెట్టలేదు సుప్రీంకోర్టు. ఎవడైనా ఎలా అయినా తిరగచ్చు. నీకు మేజర్ అని ఎందుకన్నారు? నీకు అన్ని రైట్స్ ఉన్నాయి, నీకు అన్ని ఆలోచనలు నువ్వు చెయ్యగలవు, నువ్వు ఏ పనైనా చేయగల కేపబిలిటీ నీకు ఉంటుంది. ఉన్నప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి, రైట్ ఆర్ రాంగా. నీకు ఏది ఆకలైతే అన్నానికి ఇంటికి రావాలి, నీకు భార్య అవసరమైతే ఇంటికి రావాలి, కష్టం వస్తే భార్యతో పంచుకోవాలి, పిల్లలు పెద్దవాళ్ళైతే పిల్లలతో పంచుకోవాలి. కానీ పరాయి వాళ్ళతో ఏంటి ఎమోషన్ అసలు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చేస్తారో, ఆరుస్తారో, తీరుస్తారో, నీకు ఏం చేయరు. కావాలంటే నీ సుఖంలో నీ ఆనందంలో పాలు పంచుకుంటారు, కానీ నీ కష్టంలో ఎవడు పాలు పంచుకోడు. ప్రతి మనిషి ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. ఎవడు బాధ ఆడు పడాల్సిందే. ఈ అమ్మాయి ఎవరైతే మాధురి రాథోడ్ ఉందో, రేపొద్దున్న నీకు ఏదన్నా కుటుంబ పరంగా ఏదైనా వస్తే అమ్మాయి వచ్చి ఆదుకుంటుందా? తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండదా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? తాత్కాలికంగా అంతే. ఇదేం బయటపడదులే, ఆర్టిస్టులు వాళ్ళు ఎక్కడెక్కడో కలుస్తూ ఉంటారు, ఆ ఇంట్లో ఏం తెలియదులే. కానీ ఇంట్లో వాళ్ళు కూడా నిఘా పెడతారనేది తెలుసుకోవాలి ఇప్పుడు. దీన్ని బట్టి అంతే కదా. భార్య అనేది ఊరుకుంటుందా? అంతే. ఇందులో నాకేం ట్రాప్ కనిపించట్లేదు. అయితే ఏంటంటే ఒక చిన్న విషయం, ఇక్కడ డోర్లు ఎందుకు తీసున్నాయి, ఈ సడన్ ఎంట్రీ ఎందుకు ఇచ్చింది ఆ అబ్బాయి? ఈ అమ్మాయి సడన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అతను మరి బాత్రూమ్ లో దాక్కుని బయటకు వచ్చినట్టు కనబడ్డాడు నాకు. మరి అది ఎందుకు జరిగింది అనంటే బయట ఉన్న హంగామా వినపడి బోల్ట్ తీసేసి బాత్రూంలోకి వెళ్ళాడా ఈ అబ్బాయి? ఎందుకంటే ఈ అనుమానించే ముందు ఇళ్లలో కొంచెం గొడవలు కూడా జరుగుతాయి. నీ సంగతి చూస్తాను, నేను ఎప్పటికైనా పట్టిస్తాను, ఇలాంటి మాటలు జరుగుతాయి. ఈ ఎంట్రీ ఇచ్చే ముందు కూడా బయట కొంచెం సౌండ్స్ కి వాళ్ళు అలర్ట్ అయ్యారా లోపల? అయితే బట్టలు వేసుకునేవారు కదా, హాఫ్ ఉన్నాయి కదా అట్లీస్ట్ అనుకోవాలి మనం. ఆ అమ్మాయి బ్లాంకెట్ కప్పుకుంటుంది, బ్లాంకెట్ కప్పుకుంది, టాప్ ఏదో ఉంది, అతను కూడా ఒక హాఫ్ డ్రెస్ లోనే ఉన్నాడు. కాబట్టి బయట సౌండ్స్ అవి విని అలర్ట్ అయ్యి మేమేం చేయటం లేదన్నట్టుగా బోల్ట్ ఓపెన్ చేసి బాత్రూమ్ లోకి వెళ్ళాడా? ఏమైనా సిచ్యువేషన్ చూస్తే ఎవరికైనా అదే అనుమానం వస్తుంది, మీరేం చేయటం లేదనేది ఎవరు అనుకోరు అసలు. ఎందుకంటే సిచ్యువేషన్ అలాగే కనిపిస్తుంది కదా. కాకపోతే ఏంటంటే ఇంకా విడివిడిగా కనిపించారు మనకి. అయినా కూడా అలా కనపడకూడదు. 100% అలా కనిపించారంటే మీరు సంథింగ్, అది భార్యకి అనుమానాన్ని ప్రూవ్ చేసింది అక్కడ. కాబట్టి ఇది ఆ ఒక్క విషయం దగ్గర డోర్ ఎందుకు ఓపెన్ అయ్యింది అనేది ఆలోచించాల్సిన విషయం. అది ఒక అమ్మాయిని అల్లరి చేయాలి అని చెప్పి వీళ్ళిద్దరూ ట్రాప్ చేశారు, నటించారు, ముందుగానే అనుకుని చేశారు అని అంటే మరి తర్వాత ఆలోచించరా? ఈ అమ్మాయి లైఫ్ పాడైపోతుంది, అందరూ చూస్తారు అని తెలుస్తుంది కదా. చూస్తే అందులో తను ఉంటాడని తెలుసుగా, ఇలా సడన్ గా వచ్చేసి వీడియో తీసేసి అమ్మాయిని అల్లరి చేసేసాయి అని అన్నాడని అనుకుందాము. అంటే ఒకవేళ ఈశ్వర్ సాయి గనక ఈ అమ్మాయి ఇలా మమ్మల్ని పట్టుకుంటుంది అని తెలిసి తను ఒక్కడే సింగిల్ గా ఆడిన డ్రామా పోనీది.
సో ఇది ట్రాప్ నా తప్పేం లేదు, ఆ అమ్మాయి నన్ను ఎట్లా చేసింది, నాకేదో వెళ్ళాలనిపించింది అంతేగాని ఇంకా ఏ భాగం లేదు అందులో నాకు అని మాట్లాడి ఇప్పుడు నా సంసారం పాడవకూడదు, నేను చెడ్డవకూడదు అని తప్పించుకోవడానికి ఒక్కడే సింగిల్ గా ఆడే నాటకమా ఇది? అలా కూడా లేదు. ఏమైనా సరే ఇది చాలా పెద్ద తప్పు జరిగింది వీళ్ళ విషయంలో. ఆ అమ్మాయిని మాత్రం అట్లా అల్లరి చెయ్యకూడదు. తప్పు ఇద్దరిది ఉన్నప్పుడు శిక్ష ఇద్దరు అనుభవించాలి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.